గుడ్ మార్నింగ్, ప్రైస్ లార్డ్. బాగున్నారండి? మరొక దినము ఈ రీతిగా మనందరం కూడా కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి యొక్క అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. సౌలు ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజు. ఆ సౌలు రాజు చెంత దావీదు ఉంటూ ఉన్నాడండి. దావీదును సౌలే దావీదు తండ్రి అయిన యెషయాను కోరి దావీదును నా చెంతకు పంపించు అని చెప్పినప్పుడు దావీదు సౌలు చెంత చేరాడు. సౌలు దావీదును మొదట్లో చాలా చక్కగా ప్రేమిస్తూ వచ్చాడు. తరువాత సౌలు దావీదు పట్ల విషపు చూపు చూపినట్లుగా మనం చూస్తాం. కానీ దావీదు జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు దావీదు జీవితంలో తను పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడు. మన ప్రభువు కూడా సర్వపు ప్రపంచానికి రాజండి. ఆయన పాలన క్రింద మనం కొలువు తీరిన ప్రజలం. ఆయన ప్రజలుగా ఆయన మార్గాల్లో జీవిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన మనల్ని ఏ స్థలములో ఉంచాడో ఆ స్థలములో మనకి దేవుడు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత చేస్తూ దేని కొరకు మనల్ని దేవుడు ఈ భూమి మీద మనల్ని రక్షించాడో ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమై సుబుద్ధి కలిగి ఈ లోకంలో మనం పనిచేసినప్పుడు, సుబుద్ధి కలిగి లోకంలో మనం బ్రతికినప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారముగా మనము నడిచినప్పుడు మన జీవితం చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవుడు నిన్ను ప్రేమించి ఏ కుటుంబంలో అయితే ఉంచాడో ఆ కుటుంబంలో నీ తల్లిదండ్రుల మాట నువ్వు వింటూ సుబుద్ధి కలిగి జీవిస్తే నువ్వెంతో దీవించబడతావు. అలాగే నిన్ను ప్రేమించి రక్షించిన నీ దేవుని ఎడల నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే నువ్వు దీవించబడతావు. నీవున్న సంఘములో సుబుద్ధి కలిగి నీకు అప్పగించిన బాధ్యతను నమ్మకముగా యథార్థముగా నువ్వు జరిగిస్తే నీవు తప్పగా దీవించబడతావు. దావీదు జీవితంలో 78వ కీర్తన 72వ వచనంలో యథార్థ హృదయుడై ప్రతి పనిలో కూడా నేర్పరిగా ఉన్నాడట. అంటే ప్రతి పని చేసే విషయంలో సుబుద్ధితో దేవుని పని చేస్తూ ఉన్నాడు. ప్రతి పనిలో కూడా సుబుద్ధి ఉంది, ప్రతి పనిలో కూడా నేర్పరితనం ఉంది, ప్రతి పనిలో కూడా విధేయత ఉంది. తనకు అప్పగించిన పని ఎంతో నమ్మకముగా యథార్థముగా అతడు జరిగించి తిరిగి వస్తూ ఉండేవాడు. ప్రతి విషయంలో కూడా విజయాలు పొందుతూ వచ్చేవాడు. అందుకే దావీదును దేవుడు ఇంతగా అతడిని సిద్ధపరుస్తూ భవిష్యత్తు రాజుగా ఉండటానికి సౌలు చెంతే ఈ రీతిగా దావీదును నేర్పిస్తూ వచ్చాడండి. కాబట్టి భవిష్యత్తు దినాల్లో ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి యోగ్యమైన ఘనమైన వ్యక్తిగా నువ్వు మారాలంటే మొదటిలో నీవు ప్రతి విషయంలో నమ్మకంగా యథార్థంగా సత్యము కలిగి జీవించాలని బ్రతకాలని దేవుడు నిన్ను ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఇలా వ్రాయబడిందండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు శత్రువులను సహా మిత్రులుగా దేవుడు మారుస్తాడట. దేవునికి మనుషులకి మనం ప్రీతిగా ఉన్నప్పుడు శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి దావీదు జీవితంలో దావీదు బ్రతుకులో సుబుద్ధి కలిగిన వాడే బ్రతుకుతూ వచ్చాడండి.
సామెతలు 13:15 వ్రాయబడినట్టుగా సుబుద్ధి దయను సంపాదిస్తుందంట. కాబట్టి సుబుద్ధి కలిగిన వాడై జీవిస్తూ దేవుని దయను పొందుతూ వచ్చాడు. నీవు కూడా నీ జీవితంలో సుబుద్ధి గలవాడవై, సుబుద్ధి గల కుమార్తెగా, సుబుద్ధి గల కుమారుడిగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో కూడా దేవుని దయ, మనుషుల దయ నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది. మన జీవితంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని అన్ని కోణాల్లో కూడా దీవించేటువంటి వాడు. దావీదు జీవితంలో సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చాడండి. అందువల్లే దేవుడు కూడా తను ఏ చోట అయితే ఉన్నాడో ఆ చోట తనని దీవించటం ప్రారంభించాడు. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, వినండి. నీవు వెళ్ళిన చోట్లెన్ననూ నీకు తోడుగా ఉండి. చూసారా, దావీదు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేశాడు కాబట్టి దేవుడు కూడా దావీదు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు అతనికి తోడుగా ఉండటం ప్రారంభించాడు. అంతేకాదు, ఆయన ద్వేషించిన వారు ఆయన ముందర నిలవనీయక ఘనులకు, లోకములో ఘనులకు కలిగిన పేరు దావీదుకి ఇవ్వటం మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా మన రుణాన్ని ఉంచుకునేవాడు కాడు. మనం చేసిన దానికి నూరంతల ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. అలాగే అదే మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతున్నాను, అది కూడా వినండి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చాడు. చూసారా, దావీదు సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేసిన హేతువు చేత దేవుడు దావీదు పోయిన చోట్లకెల్లా దేవుడు అతనికి సహాయము చేయుచు వచ్చాడట. కాబట్టి తోడుగా ఉండడమే మాత్రమే కాదు, సహాయం కూడా చేస్తూ వచ్చాడు. అలాగే మొదటి దినవృత్తాంతములు అదే 18వ అధ్యాయం 13వ వచనం మనం కింద లైన్ చూస్తే, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతని రక్షించెను అని వ్రాయబడింది. అంటే దావీదు వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు ఆయన్ని ఏ కీడు, ఏ ఆపద రాకుండా ఆయన దేవుడు రక్షించాడు. కాబట్టి దేవుని కొరకు మనము ఏదైతే నమ్మకముగా, యథార్థముగా చేస్తామో ఆ విషయంలో దేవుడు కూడా మనకి దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తాడండి. సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి దావీదు సుబుద్ధి కలిగి పనిచేస్తూ దేవునికి ప్రీతికరముగా, ఇష్టముగా బ్రతుకుతూ వచ్చాడు. రాజుకు నమ్మకంగా జీవిస్తూ వచ్చాడు. అందువల్లే దావీదు పోయిన చోట్లకెల్లా కూడా దేవుడు తోడుగా ఉండి అతని శత్రువులు సహా అతని ఎదుట నిలవనివ్వకుండా లోకంలో ఘనులకు కలిగిన పేరునిచ్చి అతనికి సహాయం చేసి అతన్ని రక్షించటం మనం చూస్తున్నాం. నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు కూడా దేవునికి నమ్మకముగా, యథార్థముగా, సుబుద్ధి కలిగి ఆయన ఆజ్ఞ ప్రకారముగా, ఆయన కట్టడల ప్రకారముగా, ఆయన మార్గాలలో నీవు సుబుద్ధి కలిగి, ఆయన సన్నిధిలో నీవు సుబుద్ధి కలిగి బ్రతికినప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. కనుక అలాంటి సుబుద్ధి కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడ్డారని ఆశిస్తూ మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ నామంలో దేవా చెప్పబడిన ఈ మాటలు మీరు దీవించండి. ఎంతమంది అయితే విన్నారో వారికి నీ ఆశీర్వాదం దయచేయండి, వారికి నీ దీవెన దయచేయండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. వారి కుటుంబాలలో ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించి ప్రభువా మీ నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోమని కోరుకుంటూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక.